ఎస్సీ ఏబీసీ వర్గీకరణ చేయడం మా విజయమని బీజేపీ అంటుంది. అంటే బీజేపీ పాత్ర దీంట్లో శూన్యం, జీరో. దీంట్లో బీజేపీ పాత్రనే లేదు. కాబట్టి వాళ్ళ విజయం ఎట్లయితుంది? సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి కేసు, అది పంజాబ్ గవర్నమెంటు అక్కడ ఒక వ్యక్తి వేసినటువంటి పిల్ మీద జరుగుతున్నటువంటి కేసు. ఆ కేసు పరిష్కారం అయిపోయింది. ఆ కేసు పరిష్కారం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, కాంగ్రెస్ పార్టీ ఆ కేసులో ఇంప్లూడ్ అయిపోయేసి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపించేసి ఇక్కడ ఆ కేసు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఈ దేశంలో స్పందించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. స్పందించడంతో పాటు ఇంకా మొట్టమొదటిగా దాని మీద ఏబిసిడి వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించింది కూడా మా ముఖ్యమంత్రి అయినప్పుడు. ఇది వర్గీకరణ మీద 1975 నుంచే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి తీరు, ఈ విజయము, ఈ కృషి, ఈ ప్రయత్నము మా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, దీని వెనకాల ఉండి మమ్మల్ని నడిపించినటువంటి మా రాహుల్ గాంధీ గారికి వస్తుంది తప్ప ఇంకొకరికి రాదు. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో, అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో, కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.